క్రిమినల్ నిజంగా సైబర్‌కి భయపడతాడా? అంటే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏం జరిగినా కానీ క్రిమినల్‌కి తెలుసు. ఎండ్ ఆఫ్ ద ఇంట్రాగేషన్ సైబర్ క్రైమ్ వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యారు అనంటే దొరుకుతాము. ఆర్ ఎనీ ఛాన్స్ బై హింట్ దొరుకుతుంది వాళ్ళకి అని. కానీ నిజంగా సైబర్ క్రైమ్ అనే ఒక టీమ్‌కి క్రిమినల్ భయపడుతుందా? ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఎవరైతే మీరు అంటున్న క్రిమినల్స్ ఎక్కడుంటారు? ఫస్ట్ నేను చెప్పేది హ్మ్. నంబర్ 1 A1 అంటారు కదా, మన అక్యూజ్డ్ 1 ఎక్కడుంటారు? వాళ్ళు ఇండియాలో ఉంటారా? హ్మ్. లేకపోతే వేరే దేశంలో ఉంటారా? వేరే దేశంలో ఉంటే మన పోలీసులు అక్కడికి పోలేరు. పాయింట్ 1. ఒకవేళ ఇండియాలో ఉంటే వాళ్ళని ట్రేస్ చేయాలంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్, వాళ్ళ సిమ్ వాడుతుంటేనే ట్రేస్ చేయగలుగుతారు. సో సైబర్ క్రిమినల్స్ ఎంత సాఫిస్టికేటెడ్ అంటే నిరుద్యోగుల బ్యాంక్ అకౌంట్లు తీసుకుంటున్నారు, ఎగ్జాక్ట్‌లీ. నిరుద్యోగుల సిమ్ములు తీసుకుంటున్నారు, ఎవరియో సిమ్ములు, బ్యాంక్ అకౌంట్లు. జస్ట్ నిన్న నాకు మా ఊరు పక్కూరు నుంచి ఫోన్ వచ్చింది. ఆ అబ్బాయి వాళ్ళ ఊరు అతనే యాక్సిస్ బ్యాంక్లో అకౌంట్లు ఓపెన్ చేసి ఇచ్చినారంట. వీళ్ళు ఏం చేసినారు, మీరు ఒక 6 నెలలు శాలరీ ఇంతేస్తే లోన్ వస్తుందనే ఉద్దేశంతో. మరి శాలరీ వేసినాక ఆ డబ్బులు నేనే విత్డ్రా చేసుకుంటా కదా, మళ్ళీ మీ దగ్గర ఏటీఎం కార్డు, ఆన్లైన్ అకౌంట్స్ ఉంటే నాకు విత్డ్రా చేయడానికి అవకాశం ఉందని అతనే బ్యాంకర్ యూజ్ చేసుకున్నాడు. కానీ 45 లక్షలు ట్రాన్సాక్షన్ జరిగినాయి అక్కడ దాంట్లో. సో ఆ 45 లక్షలు ఎక్కడి నుంచి వచ్చింటాయి? సైబర్ క్రైమ్స్ జరిగి దాంట్లో. సో ఇప్పుడు కేసు ఎవరి మీద పడింది? వీళ్ళ మీద పడింది. ఏలూరు పోలీసులు వచ్చి ఎత్తపోయినారు, అరెస్ట్. ఇప్పుడు బెయిల్ మీద వచ్చినాడు ఇంటికి. సో అట్లనే అదే బ్యాంక్ అకౌంట్ మీద గుజరాత్ పోలీసులు కేసు ఇచ్చినారంట. నన్ను అడిగినాడు ఫోన్ చేసి, ఏం చేయాలన్నాడు. ఏం చేస్తావు? యూ నీడ్ టు ఫేస్ ఇట్. సో దయచేసి ముఖ్యంగా మన సోషల్ పోస్ట్ ద్వారా రిక్వెస్ట్ చేసేందంటే నిరుద్యోగులకి, ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి, ఎలాంటి పరిస్థితుల్లోనూ మీ బ్యాంక్ అకౌంట్ ఎవరికి ఇవ్వకండి. మీ డాక్యుమెంట్స్ ఎవరికైనా ఇచ్చి సిమ్ములు ఇవ్వకండి.